హలో అండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం శ్రీరామనవమి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంతేకాకుండా శ్రీరామనవమి రోజు మన ఇంట్లో తేలికగా రాముణ్ణి ఏ విధంగా పూజించుకోవాలి, ఏమేం నైవేద్యం సమర్పించాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం నిత్య పూజ చేసుకునే దగ్గరే శ్రీరాముని ఫోటో ఉంటే అక్కడే పూజ చేసుకోవచ్చండి. లేదంటే ఈ విధంగా ప్రత్యేకంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు. పీఠాన్ని మన దగ్గర ఉన్న పువ్వులతో అందంగా అలంకరించుకొని తర్వాత సీతారాముల చిత్రపటానికి గంధం కుంకుమలతో అందంగా అలంకరణ చేసుకోవాలి. రామునికి పట్టాభిషేకం జరిగిన ఫోటో అయితే ఇంకా మంచిది. ఈ విధంగా గంధం కుంకుమలతో అలంకరణ చేసుకున్న తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న పీఠంపై కొన్ని బియ్యాన్ని పోసి దానిపైన సీతారాముల చిత్రపటాన్ని అమర్చుకోవాలి. రామునికి తులసి దళాలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా తులసి మాలతో అందంగా అలంకరించుకోవాలి. కనీసం ఒక్క తులసి దళాన్నైనా స్వామివారికి సమర్పించాలి. మీ దగ్గర సీతారాముల విగ్రహం కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ ఉన్నట్లయితే పూజలో పెట్టుకొని అభిషేకం చేసి పూజ చేసుకోండి. నా దగ్గర స్వామివారి పాదాలు ఉన్నాయి, సో నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఏ పూజలో అయినా ఎలాంటి శుభకార్యంలో అయినా ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడమని ముందుగా గణపతిని ప్రార్థించుకోవాలి. అలాగే ఈ సీతారాముల పూజలో కూడా ముందుగా గణపతిని ఆరాధించాలి. మీ దగ్గర వినాయకుని విగ్రహం ఉన్నట్లయితే ఈ విధంగా పూజలో పెట్టుకోండి. లేదు అంటే పసుపు గణపతిని చేసుకొని ముందుగా పసుపు గణపతి ఆరాధన చేసిన తర్వాత సీతారాములకి షోడశోపచార పూజని ప్రారంభించాలి. చైత్రమాసంలో ఉగాది నుంచి ప్రారంభమై శ్రీరామనవమి రోజు వరకు అమ్మవారికి నవరాత్రులు జరుగుతాయి. ఈ 9 రోజులు మనం అమ్మవారికి శ్రద్ధగా పూజించుకోవాలి. అలా కుదరని వాళ్ళు, దీపం పెట్టడం కుదరని వాళ్ళు ఈ శ్రీరామనవమి రోజు ఈ విధంగా 9 దీపాలను ఏర్పాటు చేసి రామునికి సమర్పించినట్లయితే ఈ 9 రోజులు పూజ చేసిన ఫలితం లభిస్తుంది. విష్ణుమూర్తి దశావతారాలలో 7వ అవతారమే ఈ రామావతారం. రావణుణ్ణి సంహరించడానికి విష్ణుమూర్తి రామావతారం ధరించాడు. చైత్రమాసంలో నవమి రోజు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు. ఈ రోజున సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అలాగే రామునికి పట్టాభిషేకం జరిగింది కూడా ఈరోజే. అందుకే ఈ రోజున ఘనంగా పూజలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు రామునికి ఎంతో ఇష్టమైన చలిమిడి, వడపప్పు, పానకాన్ని ఈ రోజున నైవేద్యంగా సమర్పించాలి. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు శ్రీరాముడు. మానవుడు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, బంధాలని ఏ విధంగా కాపాడుకోవాలని ఆచరించి చూపించాడు శ్రీరాముడు. ఒక్కసారి రామ అంటేనే ఎన్నో పాపాలు నశిస్తాయట. ఈ విధంగా శ్రీరామనవమి రోజు ఇంట్లోనే రాముని పూజ చేసుకొని రామనామ స్మరణ చేస్తూ రాముని ఆశీర్వాదం పొందండి. సో ఇదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.